ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మన నెల్లూరు అద్దాల మందిరంలో మధు సాయి గారి నిర్వహణలో వాళ్ళు బాబాగారి మాలాధారణ చేసినప్పుడు అయ్యప్ప స్వామికి చేసినట్టుగానే 18 మెట్లు కట్టి బాబాగారికి కూడా పడి పూజ చేసి ఇరుముడి కట్టుకొని షిరిడీకి వెళ్ళే ఒక కార్యక్రమాలు చేసుకున్నట్టుగా తెలిసింది. సరే, నేనైతే చూడలేదు. సరే, ఈ మధ్య బాబాగారి మార్గంలో అనేకమైనటువంటి కొత్త కొత్త ఆచారాలు, సంప్రదాయాలు ప్రవేశించటం, దాన్ని కొంతమంది సాయి పెద్దలు కూడా కొంత ఏమిటి ఇలా జరుగుతుంది, ఇది చేయొచ్చా, అలా చేయొచ్చా అని నాతో మాట్లాడడం కూడా జరిగింది. అయితే సాయి తత్వం అనేది నాకు తెలిసినంత వరకు ఒక భారతదేశం లాంటిది. సాయి తత్వం ఒక భారతదేశం లాంటిది. భారతదేశంలో భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు అన్నీ కలిసి ఉంటాయి. దేశం ఒక్కటే, కానీ ఇక్కడ అన్నీ కలిసి ఉంటాయి. ఒకే దేశంలో ఇన్ని సంస్కృతులు, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని జాతులు ఎక్కడ ఉండవు. చైనాకి ఒకటే భాష, అమెరికాకి ఒకటే భాష, జపాన్కి ఒకటే భాష, పాకిస్తాన్కి ఒకటే భాష, ఆఫ్ఘనిస్తాన్కి ఒకటే భాష. దాదాపుగా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఒక భాష ఉంటుంది. మరి మన దేశంలో గుర్తింపుబడినటువంటి భాషలే 13, 14 ఉన్నాయి. ఇంకా కొన్ని వందల భాషలు ఉంటాయి. అందుకే దీన్ని ఒక ఉపఖండం అని కూడా అంటారని కూడా విన్నా, చదువుకున్నాం చిన్నప్పుడు. అంటే అన్ని రకాల భాషలు, అన్ని రకాల మతాలు, అన్ని రకాల సంస్కృతులు, అన్ని రకాల భాషలు, అన్ని రకాల వేషభాషలు, రకరకాల అన్నీ ఒకే దేశంలో ఉంటాయి. అన్నిటినీ ఈ దేశం యాక్సెప్ట్ చేస్తుంది. అన్నిటినీ మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం. తమిళనాడుకి వెళ్తే ఒక కట్టు బొట్టు ఒక భాష, కర్ణాటక వెళ్తే ఒక కట్టు బొట్టు ఒక భాష, ఒక సంస్కృతి, ఆంధ్రప్రదేశ్కు ఒక కట్టు బొట్టు ఒక భాష, మహారాష్ట్రకు కట్టు బొట్టు భాష, ఇట్లా ఉన్నాయి కదా. అలా సాయితత్వం కూడా అందరి దేవతారాధనలను స్వీకరించింది. అది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఆనాడు బాబా ఉన్నప్పుడే బాబా స్వయంగా తన భక్తుని అడిగి వ్రాయించుకున్నటువంటి హారతుల ద్వారా కానీ, లేదా ఇతర భక్తులు ఇతర హారతులు చేర్చి బాబా గారిని హారతి చేయడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు చూడండి, బాబా గారిని ఒక విఠలుడిగా భావించి చేశారు. అవునా? ఒక గురువుగా భావించి చేశారు, ఒక దత్తాత్రేయుడిగా భావించి చేశారు, ఒక శివుడిగా భావించి చేశారు, ఒక కృష్ణ పరమాత్మగా భావించి చేశారు. ఇలా అన్ని దేవతామూర్తులను ఆయనలో చూసుకుంటున్నట్టుగా భావించి ఆ రోజే మొదలుపెట్టారు. ఒక శ్రీరామనవమి జరిపించాడు, ఒక ఉరుసు ఉత్సవాన్ని జరిపించాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి, ఆయన పేరు మీద సాయి సత్యవ్రతాలు చేస్తున్నాం. సత్యవ్రతానికి బాబాకి ఏమిటి సంబంధం అని ఎవరు అడగలేదే. శ్రీరామనవమిని జరిపిస్తున్నాం, శ్రీరామనవమికి బాబాకి ఏమిటి సంబంధం అని అడగలేదే. విజయదశమికి బాబాకి ఏమి సంబంధం అడగలేదు, విజయదశమి జరిపిస్తున్నాం. షిరిడీలో శివరాత్రి వస్తే శివుణ్ణి బాబా పక్కన పెట్టి ఆరాధన చేస్తారు. అలాగే శ్రీరామనవమి వస్తే రామచంద్రుని పక్కన పెట్టి ఆరాధన చేస్తారు. కృష్ణాష్టమి వస్తే కృష్ణుని పెట్టి ఆరాధన చేస్తారు. విజయదశమి వస్తే అమ్మవారిని పెట్టి ఆరాధన చేస్తారు. ఇలా ఏ
హిందువుల పర్వదినం వచ్చినా అవన్నీ కూడా అక్కడ జరుపుకుంటారు. ఇన్ని జరుపుకోగలిగింది అయ్యప్ప స్వామి గారికి. ఆయన మన హిందూ దైవం కాదా? ఆయన ఏమన్నా వేరే మతానికి సంబంధించిన వాడా? అటువంటప్పుడు బాబాగారి మాల వేసినప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదే? బాబాగారికి మాలలేంటి? నిజానికి మాల అనేది ఒక అయ్యప్పకే మాల పుట్టింది మొదట. ఆ తర్వాత కనకదుర్గమ్మకు పుట్టింది, వెంకటేశ్వర స్వామికి పుట్టింది, ఆంజనేయ స్వామికి పుట్టింది. ఏ మాల పుడితే తప్పేంటబ్బా? ఒక మాలాధారణ వల్ల ఒక వ్యక్తి 41 రోజులు నియమ నిష్టలతో తన ఇష్టదైవాన్ని ఆరాధించుకోవడానికి వేసుకుంటే తప్పేంటి? మల్లికార్జున స్వామి మాల చేసే పని మంచిదా చెడ్డదా? చేసే పని వల్ల ఆ వ్యక్తికి, సమాజానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? ఇది ఆలోచించి దాన్ని కొనసాగించాలా ఆప్ చేయాలా అని సమాజం నిర్ణయం చేయాలి. మాలాధారణ ఏ పేరు మీద వేసినా, ఎవరు వేసినా అది ఆ వ్యక్తికి, సమాజానికి మంచి చేస్తుంది కాబట్టి ఎవరు మాట్లాడరు. ఇంకా వెయ్యండి, ఇంకా వెయ్యాలి, ఇంకా వెయ్యాలి అన్నట్టుగానే ఆ మాలలని వ్యాప్తి చెందే అందరి దేవతలకి కదా. అలాగే సాయి మాల వేశారు. 41 రోజులు చక్కగా బాబాగారి సచేత్ర పారాయణం చేసుకుంటారు, నియమనిష్టలతో జీవిస్తారు. మామూలుగా ఉంటే బాబాని అంత నియమనిష్టలతో చల్లనీళ్ళ స్నానం, నేల మీద పడుకోవడం, ఒక పూట భోజనం, సచేత్ర పారాయణం, శ్రద్ధాభక్తులతో 4 హారతుల్లో పాల్గొనడం చేయలేం కదా. మాలేసినప్పుడు ఆ జీవిత విధానం వేరే, ఆ కమిట్మెంట్ వేరే, ఆ శ్రద్ధ వేరే, ఆ భక్తి వేరే. కాబట్టి ఆ భక్తిని, శ్రద్ధను పెంచుకోవడానికి మాలేస్తే బాబాగారికి మాలలు ఉన్నాయా? అరే బాబు, మాల బాబాగారికి ఉందా లేదా అని కాదు. బాబాగారు చెప్పారా విజయదశమిని జరుపుకోమని? బాబాగారు చెప్పారా శ్రీరాముని జరుపుకోమని? మనం జరుపుకుంటామంటే జరుపుకోమన్నాడు. బాబాగారు చెప్పారా కృష్ణాష్టమి జరుపుకోమని? మనం జరుపుకుంటే ఓకే, సంతోషం, చేసుకోండి, మంచి పనే కదా. అలా అనేకమైనటువంటి మంచి పనులలో ఇది కూడా ఒక మంచి పనే కదా. అంటే ఆలోచన విధానం అనేది కొంత సంకుచితత్వం అవ్వడం, ఇతరులను తప్పులు వెతకడం అనే ఒక ఆలోచన, లేదా ఏది చేసినా నేనే చేయాలి, నా ద్వారానే రావాలి, మరొకడు ఏది చేయకూడదు, అది ఏదైనా చేస్తే తప్పు పట్టాలి అనే భావాల వల్ల కూడా కొంతమంది సాయి పెద్దలు కూడా జరుగుతున్న వాటి మీద విపరీతంగా రియాక్ట్ అవ్వడము, ప్రతిదాన్ని పట్టించుకోవడము, తప్పు పట్టడము చేస్తూ వస్తూ ఉన్నారు. అది మంచిది కాదు అని తెలియచేస్తూ, 18 మెట్లకు ఒక ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది. 18 మెట్లలో ఊరికే 18 మెట్లు ఎక్కడం కాదు. 18 మెట్లు అంటే షిరిడి అయ్యప్ప దగ్గరికి వెళ్ళి ఆ 18 మెట్లు ఎక్కితే అయిపోము. ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క సాధన ఉంది. ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క గుణాన్ని జయించటం. చివరికి 19వ మెట్టులో దైవ దర్శనం. 18 మెట్లు అయిపోయాక ఆత్మసాక్షాత్కారం. భగవద్గీత కూడా 18 అధ్యాయాలు కదా. 18 అధ్యాయాలు అయిపోతే ఇంకా మోక్షమే. అలా 18 మెట్లకు ఒక అర్థం ఉంది. ఆ సాధన ఎందులో చేసుకుంటే ఏముంది? అయ్యప్పకి చేయాలా? అయ్యప్ప మాలేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ సాధన చేయాలా? వాళ్ళే తరించాలా? ఏం బాబా భక్తులు తరించకూడదా? ఎక్కడైనా మంచి ఉంటే దాన్ని తీసుకొని ఆచరించాలి కదా, ఎవరు చెప్పినా, పెద్దలు చెప్పినా. అయ్యప్ప మాలలో ఉన్నటువంటి ఆ 18 మెట్ల సాధన, దాంట్లో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాయి భక్తులు కూడా చక్కగా తీసుకొని చెప్పుకొని తరించాలని ప్రయత్నం చేస్తే అందులో ఏం తప్పు ఉంది? అది ఉందా అని అడగవలసిన అవసరం ఏంటి? మాల ద్వారా మనిషికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? ఒకసారి దేనైనా తప్పు పట్టే ముందు మనం చాలా లోతుగా ఆలోచించాలి, విస్తృతంగా ఆలోచించాలి. మీకు విషయం చెప్తాను. సరే, అయ్యప్ప సంబంధించిన మెట్ల పూజ బాబాగారికి ఎందుకు అని కొంతమంది పెద్దలు ప్రశ్నించడం, మధుసాయి గారిని ప్రశ్నించటం, వారి అబ్బాయిని ప్రశ్నించటం, అది కరెక్ట్ కాదు అని చెప్పి
అన్నారని కూడా తెలిసింది. సరే, వాళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళు చెప్పి ఉండవచ్చు, వాళ్ళకు అనిపించినటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్పి ఉండవచ్చు. దాన్ని నేను ఖండించట్లేదు. ఎందుకు ఖండించట్లేదంటే అందరూ నావారే, అందరూ నా సోదరులే. కాబట్టి ఇలా ఖండించుకుంటూ పోతుంటే అందరినీ ఖండించాలి. అందరినీ ఖండించుకుంటూ పోతే చివరికి మిగిలేదే ఉండదు. కాబట్టి సరే, వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో చెప్పారని భావిస్తాను. నేను బాబా భక్తుడిని. 24 గంటలు సాయనామస్రంలో జీవిస్తుంటాం మనం. అటువంటి నాకు అయ్యప్ప మాల వేసుకోవాలని ఒక కోరిక. అయ్యప్పని దర్శించాలి, కొండ ఎక్కాలి. కానీ మనసంతా బాబా నిండిపోయి ఉన్నాడు. మరి నేను అయ్యప్ప మాలేస్తే అయ్యప్పని స్మరించాలి కదా, అయ్యప్ప ఆరాధన చేయాలి కదా, సాధ్యమవుతుందా నా మనస్సుకు? అంతేకాదు, నేను గురు మార్గంలో వెళ్తున్నాను, బాబాని సర్వస్వంగా భావిస్తున్నాను. మరి మళ్ళీ ఇప్పుడు అయ్యప్ప మాల వేయడం ఎంతవరకు కరెక్టు? మనసు మరొక నామరూపాన్ని తీసుకోవడం కరెక్టేనా? అన్నీ బాబానే అయినప్పుడు మళ్ళీ మరొక నామరూపం మీద 41 రోజులు మనసు నిలబెట్టాలి. మాలేసుకొని నేను మళ్ళీ సాయిబాబా గారి పూజలు చేసుకొని అయ్యప్ప పూజ ఏం చేయకపోతే, అయ్యప్ప ఆరాధన చేయకపోతే, అయ్యప్ప నామస్మరణ చేయకపోతే అది కరెక్టేనా? ఇలా సందిగ్ధంలో ఉంటూ వేశాను మాల. మాల వేసుకున్న తర్వాత అయ్యప్పకు సంబంధించిన పాటలు, వాటికి సంబంధించిన ఒక పుస్తకం నా దగ్గరికి వచ్చింది. మా మిత్రుడు రాజేంద్ర బాగా అయ్యప్ప మాల వేస్తుంటాడు, అతనే దీనికి సహకరించాడు. ఇద్దరం మాల వేసుకున్నాం. అయ్యప్ప గారి పాటలు ఉన్న పుస్తకం తెచ్చి ఇచ్చాడు. ఆ పుస్తకం నా దగ్గర రావడానికి కొన్ని రోజులు నేను బాబాని సాయి అయ్యప్ప, స్వామి అయ్యప్ప అంటారు కదా, స్వామి తీసేసి సాయి అయ్యప్ప అని నామస్మరణ చేస్తూ ఉన్నాను. అందరూ స్వామియే శరణమయ్యప్ప అంటే నేను సాయియే శరణమయ్యప్ప అనేవాడిని. సాయి భక్తులందరికీ ఇది బాగా అనుభవమే. ఎక్కడికి పోయినా సాయి వెంకటేశ, సాయి మల్లికార్జున స్వామి, సాయి ఆంజనేయ స్వామి, సాయి కృష్ణ, సాయి రామ, సాయి జగన్మాత, ఇలా బాబా గారిని, గురువు గారి పేరుని మొదట తలుచుకొని ఆ తర్వాత ఆ దైవాన్ని తలుచుకుంటుంటారు. అందరికీ ఇది అనుభవమే. నేను అలా ఆరాధన చేస్తూ ఉన్నాను. చెప్పాను కదా, సంశయం కూడా అలాగే ఉంది. నేను అయ్యప్పని ఆరాధన చేయవచ్చా? ఇలా ఆ గ్రంథం వచ్చి బాబా అయ్యప్ప చరిత్ర చదువుతూ ఉంటే చివరికి వెళ్ళేసరికి ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. అయ్యప్ప స్వామి దత్తావతారము, అయ్యప్ప దత్తావతారుడు, దత్తాత్రేయ స్వామి అయ్యప్పగా జన్మించాడు. దానికి ఒక కథ లింక్ చేసి ఉంది. ఓకే, ఆశ్చర్యపోయాను. నా గురుదేవుడు దత్తాత్రేయ అవతారం కదా, ఇప్పుడు అయ్యప్ప స్వామి దత్తావతారం అంటే నేను ఎవరిని పూజిస్తున్నాను? నా గురువునే పూజిస్తున్నాను. ఇక్కడ బాబా వేరు, అయ్యప్ప వేరు అని కాదు అని నాకు బాబా గారు రుజువు చేశాడు. ఇలాంటి రుజువులు, ఇలాంటి నిదర్శనాలు బాబా భక్తులు అందరికీ ఉంటాయి కదా. అప్పుడు నేను తృప్తిగా అయ్యప్ప ఆరాధన చేసుకున్నాను. అయ్యప్ప ఆరాధన చేస్తున్నాను, కానీ అక్కడ ఉన్నది నా గురువే, దత్తాత్రేయుడే, సాయినాథుడే అనే పూర్ణ విశ్వాసం. నిజానికి బాబా కానిది ఏమీ లేదు సృష్టిలో. తర్వాత వచ్చినటువంటి జ్ఞానం ఒక్క అయ్యప్పే కాదు, సకల దేవతలు, సకల జీవులు, విశ్వమంతా గురువే నిండి ఉన్నాడు కదా. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలం మొత్తం అణువణువున గురువు నిండి ఉన్నాడు అని చెప్తుంది. కాబట్టి అన్నీ ఆయనే. కానీ ఆ తర్వాత వచ్చిన జ్ఞానం, అప్పుడు మధ్యలో ఉన్న జ్ఞానం బాబా అంటే దత్తాత్రేయ స్వామి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. ఓకే, కానీ అయ్యప్ప స్వామి హరిహరులకు జన్మించాడు కదా, ఆయన బాబా ఒకటి కాదు కదా, ఆయన ఒక దైవం. ఇట్లా ఏదో ఇంకా సాధనలో ఉంది కాబట్టి ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. అప్పుడు బాబా ఇచ్చిన నిదర్శనం, నేను అయ్యప్పగా వేరు కాదు, నేనే అయ్యప్పగా జన్మించాను అని చెప్పడం ద్వారా నేను ఆనందంగా 2 సార్లు మాల వేసి అయ్యప్ప దర్శనం చేసుకున్నాను. కాబట్టి సోదరులారా, బాబాగారు మందిరం అంటే ఒక భారతదేశం లాంటిది. అందులో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు,
అన్ని జాతుల వారు, అన్ని భాషల వారు వారి వారి దేవతారాధనలు నిర్భయంగా చేసుకోవచ్చు. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో దుర్మార్గమైనటువంటి ఒక కాలం నడుస్తుంది కాబట్టి బాబా మందిరాల్లో హిందువులకు సంబంధించిన పర్వదినాలను మాత్రమే జరుపుకోవడం మంచిది. ఎందుకంటే అక్కడ కొంతమంది మన హిందూ సోదరులే వేరే మతాలకు సంబంధించినవి ఏవి కూడా మన దేవాలయాల్లో జరగకూడదు అని అంటున్నారు. మనం వారి యొక్క అభిప్రాయాన్ని కూడా గౌరవించాలి. సంఘర్షణ మంచిది కాదు, మనకు మంచిది కాదు, మతానికి మంచిది కాదు. కాబట్టి వారి యొక్క అభిప్రాయాలను గౌరవించి ఇతర మతాలకు సంబంధించిన ఆరాధనలు మన సాయిబాబా గారి మందిరంలో జరగకూడదు, అది ధర్మం. కానీ మన మతానికి సంబంధించిన దైవాల ఆరాధనలు కూడా చేయకూడదు అనేది అవసరం లేదు. అక్కడి దాకా వెళ్తే ఏవి కూడా నిలబడవు. నేను అందుకనే మనందరికీ కూడా షిరిడి మూలస్థానం. అక్కడ ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం ఆచరిస్తున్నారో వాటిని మనం ఆచరించవచ్చు. వాళ్ళు అయ్యప్పని తీసుకోకపోవచ్చు, కానీ శ్రీరామనవమిని తీసుకున్నారు, కృష్ణాష్టమిని తీసుకున్నారు, శివరాత్రిని తీసుకున్నారు, దసరాను తీసుకున్నారు, ఇలా తీసుకున్నారు. అంటే దాని అర్థం ఏ దేవతారాధనలైనా ఏ పర్వదినాలైనా మనం జరుపుకోవచ్చు. బాబాగారి మందిరంలో గురు సన్నిధానంలో ఏ సాధన చేసినా తప్పు లేదు. బాబా గురువు కాబట్టి చెయ్యొచ్చు. అలాగా వారిలో అటువంటి ఒక భావన ఒకటే గుర్తుపెట్టుకోండి. మనలో కలిగే సద్భావనలన్నీ బాబాగారి ప్రసాదం, బాబాగారి అనుగ్రహం అనుకుందాం. మనలో ఏదైనా దుష్టబుద్ధి కలిగిన, అహంకారం కలిగిన, ఈర్ష్య కలిగిన, ద్వేషం కలిగిన, కపటత్వం కలిగిన అది మన సంస్కారాలు అనుకుందాం. కాబట్టి దైవారాధన అనేది మంచిది. కాబట్టి ఏ దైవారాధన చేసినా అది బాబా ఇచ్చినటువంటి సంకల్పం అనుకోవాలి. నేను షిరిడి సాయిబాబా మందిరంలోంచి బయటికి వచ్చేసి శ్రీశైలంలో నా మానను నేను కూర్చున్నప్పుడు బాబాగారు నా మనసులో నుంచి నాకు కలిగించినటువంటి భావన, కుమారస్వామి దేవాలయం అభివృద్ధికి నోచుకోకుండా ఉంది, వెళ్ళి అక్కడ దాన్ని అభివృద్ధిపరచు అంటే వెంటనే వెళ్ళిపోయాను. అక్కడ సచిత్ర పారాయణం చేశాను. కమిటీ వాళ్ళతో మాట్లాడేసేసి దాని అభివృద్ధికి కావలసినటువంటి ఏర్పాట్లు, కృషి చేయడం జరిగింది. సాయిబాబా భక్తుడికి నాకేం సంబంధం కుమారస్వామి టెంపుల్ అనుకుంటే ఎలా? అలాగే రామాలయం టెంపుల్లో అనేక పారాయణాలు చేసి, అనేక ప్రవచనాలు చేసి, అక్కడ కూడా బాబాగారి ఫోటో పెట్టి ఆ మందిరం కూడా తిరిగి మంచి అభివృద్ధిలోకి వచ్చేటట్టుగా బాబాగారు నా చేత చేయించారు. రామాలయానికి బాబాకి ఏమిటి సంబంధం నేను అనుకోలేదు, బాబా అనుకోలేదు. అలాగే నా చేత బాబాగారు నా జీవితంలో మొదట ప్రవేశించిన స్వామి వివేకానంద గారి 2 విగ్రహాలని అద్భుతంగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి ఏర్పాటు చేయించాడు. ఇవన్నీ నా గురువు నన్ను నడిపించిన విధానం, సనాతన ధర్మంలో నడిపించిన విధానం, హైందవ ధర్మాన్ని నిలబెట్టడానికి మందిరాలకి, స్వామీజీలకి సేవ చేయించిన విధానం. కాబట్టే బాబాగారిని మేము అంత గట్టిగా పట్టుకుంటాం. కనుక అయ్యప్ప ఆరాధనే కాదు, పోలేరమ్మ ఆరాధన, అన్నీ గ్రామదేవతల ఆరాధన అన్నీ చేసుకోవచ్చు బాబా దగ్గర, తప్పేం లేదు. వారిష్టం, అవి తప్పు కాదు కదా. మీరు ఇంకా నెల్లూరు మధుసాయి సోషల్ మీడియాలో పెట్టాడు కాబట్టి మీకు తెలుస్తుంది. పేపర్లో చూస్తే నవరాత్రుల్లో ధర్మవరంలో నాకు తెలిసి మా ఆత్మకూరులో కూడా, కర్నూలు ఆత్మకూరులో బాబాగారిని ఒక్కో రోజు ఒక్కొక్క అమ్మవారిగా అలంకరిస్తారు. మొన్న ఎక్కడో మా సోదరుడు చెప్తున్నాడు, బాబాగారిని 3 ముఖాలతోటి, బాబాగారు ఆకారం, బాబాగారి ముఖమే 3 ముఖాలు ప్రతిష్ఠించుకున్నారు. యద్భావం తద్భవతి. భగవంతుని ఏ రూపంలో అయినా భావించుకోవచ్చు, ఏ విధంగానే ఆరాధించుకోవచ్చు. భగవదారాధన అనేది పుణ్యప్రదం, మోక్షప్రదం, జ్ఞానప్రదం, ఆనందప్రదం. అది ఏ రూపం కానీ, ఏ నామం కానీ, ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. అటువంటిది సద్గురు సాయిబాబా మందిరంలో ఒక దైవారాధన చేస్తే చేయకూడదు అని చెప్పి అనడం అనేది అది ఎంతవరకు సమ్మతమో, ఎవరైతే మధుసాయి గారికి అలా చెప్పారో
అలా చెబితే పర్లా. నేను వినిందైతే మరీ దండించినట్టుగా, మేము చెప్పినట్టుగా వినాలి, వెంటనే ఇలా చేయండి, అలా చేయండి అని ఆదేశాలు జారీ చేయడం. ఆ విన్నప్పుడే చాలా బాధేసింది. కానీ ఒకటే సంస్కారం, అవతల వాళ్ళు తప్పు చేస్తున్నారని మనం కూడా దాని మీద స్పందిస్తే బంధాలు సంబంధాలు తెగిపోతాయి అని అందరం సహనంతో ఉన్నాం. ఎవరికి ఎటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం ఎవరికీ లేదు. అందరూ సర్వస్వతంత్రులు ఆధ్యాత్మిక మార్గంలో. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే అది తప్పు అని చెప్పడానికి దానికి కూడా ఒక అర్హత ఉండాలి, ఒక అధికారం ఉండాలి. ఆ అధికారం, ఆ అర్హత అందరికీ రాదు. తండ్రి బిడ్డల్ని దండించవచ్చు, పక్కింటి వాడు దండించడానికి అధికారం లేదు. ఏదైనా మనకు అనిపిస్తే, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తప్పు అనిపిస్తే మాట్లాడాలి. ఏం సార్, ఏం జరిగింది, ఏంటి, ఇలా ఎలా చేశారు, దీంట్లో మీ ఉద్దేశం ఏంటి, మరి సమాజంలో ఇలా అనుకుంటున్నారు కదా అని చెబితే వారు కూడా కన్విన్స్ అయ్యి సరే సరే అని సర్దుకుంటే అది ఒక పద్ధతి. మనం ఆదేశాలు జారీ చేయాలి, అందరి మీద మనమే పెత్తనం చేయాలి అని అనుకుంటే అది ఘర్షణ వాతావరణానికి వెళ్తుంది. మనం పెత్తనం ఉండదు, పెద్దరికం ఉండదు, దెబ్బతినిపోతాం. కాబట్టి అన్నీ తెలుసుకొని మనం ప్రవర్తించాలి కదా. అలా మర్చిపోయి కొంతమంది లేని పెద్దరికాన్ని నెత్తిన పెట్టుకొని హిందూ మతాన్ని మేమే ఉద్ధరిస్తాం, సనాతన ధర్మాన్ని మేమే ఉద్ధరిస్తామని టీవీ ఛానల్స్ పెట్టుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే మనం చూస్తున్నాం. ఎవరు ఉద్ధరించాలి సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని? జీవితాలు త్యాగం చేసి సన్యాసం స్వీకరించి ఎన్నో సాధనలు చేసి ఎంతో ఈ సమాజానికి సేవ చేసినటువంటి స్వామీజీలు, పీఠాధిపతులు వీళ్ళు కదా మాట్లాడవలసింది. హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి మార్గం చూపించాల్సింది. అలా కాకుండా సాధారణమైనటువంటి సంస్కారం లేనటువంటి వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయి ఈ ఛానల్స్ నడుపుతూ ఉండడం వల్ల కదా, మేమే హిందూ ధర్మానికి పెద్దలం అని అనుకుంటడం వల్ల కదా, వాళ్ళలో ఎటువంటి సంస్కారం లేకపోవడం, ఎటువంటి విద్య లేకపోవడం, ఆత్మజ్ఞానం లేకపోవడం, ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం, సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలియకపోవడం, ఎలా మాట్లాడాలో కూడా కనీసం తెలియకపోవడం, ఏం మాట్లాడాలో కూడా కనీసం తెలియకపోవడం, ఎలా పడితే అలా మాట్లాడేసేస్తూ ఇదే మన సనాతన ధర్మం, వీళ్ళ మన సనాతన ధర్మానికి నాయకులు అని అనుకునేలాగా, పెద్దలు కూడా సిగ్గుపడేలాగా ఎందుకు వచ్చింది? ఎవడికి వాడే పెద్దరికాన్ని, ప్రస్తుత కాలం పరిస్థితి ఏంటంటే ఎవడికి వాడే పెద్దరికాన్ని అంటగట్టుకొని ఎవరికి వాళ్ళే గురువులముగా ప్రకటించుకొని, ఎవరికి వాళ్ళే నాయకులుగా ప్రకటించుకొని సమాజాన్ని ఎటు పడితే అటు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అదే పనిని సాయి భక్తుల్లో కూడా కొందరు పెద్దలు చేయాలని అనుకుంటే అది తప్పు. మనం పోయే మార్గం, మన గురుదేవుడి మార్గం చాలా ఉన్నతమైంది, అహంకార రహితమైనటువంటిది. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు బాబావారు, సమర్థ సద్గురువు ఒక నానావళితో ఈ మధ్య ఒక భక్తుని పోలిస్తే, సార్ మిమ్మల్ని పిచ్చివాడితో పోల్చారు అని చెప్పి ఆ భక్తుని రెచ్చగొట్టారంట. పాప ఆయన అమాయకుడు, మంచివాడు, బాబా భక్తుడే కానీ పెద్దగా విషయం తెలియదు కాబట్టి వెంటనే నన్ను పిచ్చివాడితో పోల్చారని చెప్పి కోపం వచ్చి ఆయన పాపం బాధపడడం జరిగింది. ఇలా ఉన్నాయి. నానావళి మహాజ్ఞాని, ఆంజనేయ స్వామితో పోలుస్తారు ఆయన్ని. బాబా వెళ్ళిపోయిన 13వ రోజు బాబా లేని లోకంలో నేను ఉండడం అనవసరమని శరీరాన్ని త్యాగం చేసిన
నిజమైన ఏకైక గొప్ప భక్తుడు నానావళితో పోల్చగదగిన భక్తుడు మరొకరు లేరు. గురువు పోయినా కానీ జీవించున్నారంటే వాళ్ళ భక్తులు, గురువు పోతే నేను ఉండడం ఎందుకు అని శరీరాన్ని విడిచినవాడ భక్తుడు. ఆలోచించుకోండి. అటువంటి నానావళితో పోలిస్తే పాపం ఆయన కోపం వచ్చిందండి. సరే, అలా నడుస్తూ ఉన్నాయి. అటువంటి నానావళి ఎక్కడ పోయింది మనసు? ఏదేమైనా లేని పెద్దరికాలు కట్టుబెట్టుకోవద్దు. ఇతర మందిరాల వాళ్ళ మీద మనం పెత్తనం చెలాయించాలనుకోకూడదు. మందిరాలన్నీ స్వతంత్ర మందిరాలు. సాయితత్వ ప్రచారకులు స్వతంత్ర వ్యక్తులు, స్వతంత్రమైనటువంటి వ్యక్తిత్వం, స్వతంత్రమైనటువంటి కార్యాచరణ, స్వతంత్రమైనటువంటి విధానంతో వెళ్తూ ఉంటారు. ఏదైనా ఉంటే చేతనైతే మనకు ఆ సంస్కారం ఉంటే ప్రశాంతంగా చర్చలు చేసుకోవడం, చక్కగా మాట్లాడడం, అవతల వాళ్ళ దగ్గర నుంచి వివరణ సేకరించటం, దాని ద్వారా మనది తప్ప వాళ్ళది తప్ప అని నిర్ణయించుకొని ముందుకు వెళ్తే అంతా కలిసిమెలిసి సజావుగా సాగుతుంది. అలా కాదు, మేము శాసిస్తాం, మీరు ఫాలో అవ్వాలి అనే అహంకారం ధోరణితో ఉంటే ఏమీ జరగదు. ఎవరు మా నాన్న వాళ్ళు హ్యాపీగా సాధనలు చేసుకుంటారు, భక్తిని ఆచరిస్తారు, ఎవరి మందిరా వాళ్ళు నడుపుకుంటారు, ఎవరి ఇళ్లలో వాళ్ళు కూర్చుంటారు. ప్రతి ఒక్కరికి మనకు భావ ముఖ్యం తప్ప సత్సంగాలు ముఖ్యం కాదు. నా వరకు ఎవరు పిలవపోయినా పర్వాలేదు. నా జీవితంలో 30 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా నేను సత్సంగం పెట్టించుకోండి అని చెప్పలేదు నా నోటితోటి. వాళ్ళకై వాళ్ళు పిలిస్తే వెళ్ళాను, చెప్పాను, వచ్చాను. సత్సంగం లేనప్పుడు నేను ఆనందంగా ఉంటాను, సత్సంగం చెప్పినప్పుడు ఆనందంగా ఉంటాను. సత్సంగం లేని రోజు సాయిబాబాతో కలిసి జీవిస్తాను, సత్సంగం ఉంటే సత్సంగంతో కలిసి జీవిస్తాను, సాయి భక్తులతో కలిసి జీవిస్తాను. ఉన్నట్టుగా చెప్పాలంటే సత్సంగాల కంటే, సాయి భక్తుల కంటే బాబా వారితో జీవించడం నాకు ఆనందం. కాబట్టి సత్సంగాలు లేకపోతే ఎలాగబ్బా అనే ఒక బలహీనత నాకు ఏనాడు లేదు. సత్సంగాలు ఎప్పుడెప్పుడు ఆఫ్ చేయాలా అనుకుంటూ సత్సంగాలు చేస్తున్నవాడిని నేను. అలాగే ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో ఎంతోమంది సాయి భక్తులు పరిచయం అయ్యారు. కొందరు గౌరవించారు, కొందరు వేరే రకంగా అనుకొని ఉండవచ్చు. భగవంతుడు కూడా అందరికీ నచ్చడు కదా. ఒకే భగవంతుని అందరూ ఇష్టపడుతున్నారా? కాబట్టి అది మనకు సంబంధం లేదు. సాయి భక్తులతో సంబంధాలు తెగిపోతాయేమో, లోకంతో సంబంధాలు తెగిపోతాయేమో, మనని ఎవరు గౌరవించరేమో, ఎవరు పిలవరేమో, ఈ ఆలోచన లేదు. నాకు కావాల్సింది నా గురువు. ఆయన అంతటా ఉంటాడు, నాలోనే ఉంటాడు. కాబట్టి ఈ ప్రాపంచిక కీర్తి ప్రతిష్టలు పాకులాడొద్దనే విషయాన్ని కూడా బాబాగారు నాకు ప్రపంచంలోకి పంపేటప్పుడే నేర్పించాడు. కాబట్టి ప్రపంచాన్ని నేను లెక్క చేయను, ఎవరిని లెక్క చేయను. కానీ ధర్మం, నీతి, న్యాయం, ప్రేమ వీటిని గౌరవిస్తాను. నన్ను కావాలనుకునేవారిని నేను కావాలనుకుంటాను, నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను. ఎవరైనా అడిగితే ఏదైనా చెప్పమంటే చెప్తాను సలహా, అడగకుండా చెప్పను. కానీ ఎవరైనా పెత్తనం చేయాలని చూస్తే మాత్రం అది ఎటువంటి పరిస్థితుల్లో కుదరదు. అలాగే ఎవరి మీదైనా పెత్తనం చేసి చలాయించుకోవాలి అనుకుంటే కూడా నాకున్నటువంటి వాక్ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించి అటువంటి వారి విషయంలో కూడా స్పందిస్తాను. అది మంచిది కాదని చెప్తాను. నేను చెప్తున్న మాటలు కొంతమందికి బాధ కలిగించవచ్చు. మొన్న ఎక్కడో విన్నాను, అది నిజమో అబద్ధమో తెలియదు. ఈ ఆంధ్రాలో సత్సంగాలు చెప్పే వాళ్ళందరినీ కూడా సత్సంగాలు పిలిచి రూములు వేసి కొడితే బాగుంటుంది అన్నాడంట ఒక పెద్ద మనిషి. ఎందుకంటే వెనకాల ఏం జరుగుతున్నాయో అనేది లోకానికి తెలియాలి.
ఒకవేళ ఆ పెద్ద మనిషి ఈ వీడియో చూస్తాడు, అందుకే చెప్తున్నాను. ఒకవేళ అని ఉంటే అటువంటి దురుసు ప్రవర్తనని బాబా క్షమిస్తాడా? సాటి సాయి భక్తుల్ని, అందులో సాయితత్వ ప్రచారకుల్ని మనం చెప్పినట్టుగా వినట్లేదనో, లేదా మనం చెప్పిన దారిలో రావట్లేదనో, లేదా మనకు అందరిచ్చినట్టుగా గౌరవం ఇవ్వట్లేదనో అంతంత పెద్ద మాటల్ని అనేయడమేనా? ఆ పెద్ద మనిషి ఈ వీడియో చూస్తాడు, అందుకని చెప్తున్నా. ఇలాంటి వాళ్ళు సాయి భక్తులు అవుతారా? డబ్బు, అధికారం, బలం మనిషికి అహంకారాన్ని ఇస్తుంది. ఆ అహంకారాన్ని అణగదొక్కి పూర్తిగా వదులుకొని నా దగ్గరికి వస్తేనే నా అనుగ్రహం అనేది బాబాతత్వం. అటువంటిది కేవలం బాబా భక్తులైపోతే సరిపోదు. అహంకార రాహిత్యం. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు నేను మీ సేవకుణ్ణి, మీ అశుద్ధంలో పురుగుని అన్నాడు. తెలుసుకోండి బాబా భక్తులు ఎలా ఉండాలో. బాబాను చూసి నేర్చుకోవాలా. యథా గురు తదా శిష్య కదా. అంతటి గురువు దైవమే మన సేవకుడు అన్నాడు, మన అశుద్ధంలో పురుగు అన్నాడు. మన పాదాలు దర్శిస్తే జన్మధన్యం అంట ఆయనకి. ఎంత తగ్గాలో నేర్పించాడు. తగ్గట నేర్చుకోండి. 20 సంవత్సరాలు నా ప్రయాణంలో చూస్తున్నాను. అందరికీ బాబాను ప్రేమిస్తారు, బాబాను గౌరవిస్తారు, బాబా గురించి గొప్పగా చెప్తారు కదా. ఎవడికి అహంకారం తగ్గదు. సాటి మనుషుల్ని గౌరవించరు, సాటి సాయితత్వ ప్రచారకుల్ని గౌరవించరు. ఎదురుగా ఒక మాట, పక్కకి వెళ్ళి ఒక మాట. సత్సంగం అయిపోగానే అవతల వాళ్ళు చెప్పిన దాంట్లో ఉన్న లోటుపాట్లు మాట్లాడుకోవడం, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం. ఇదే బాబా మన దగ్గర నుంచి కోరుకుంది. నిన్న చెప్పినట్టుగా ఇవన్నీ చూడాల్సి వస్తుంది. ఇవన్నీ చూస్తూ సాయి భక్తుల్లో పెరుగుతున్న ఈ అహంకార ధోరణి, ఈర్ష్యాద్వేషాల ధోరణి చూస్తూ ఇంకా సత్సంగాలకు ఎందుకు తిరుగుతున్నానా అని అనిపిస్తుంది ప్రతిసారి. కానీ అక్కడ కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది మంచి భక్తులు ఉంటారు. బాబా గురించి గొప్పగా చెప్తే ఆనందించే వాళ్ళు ఉంటారు. వారి ఆనందం కోసం వెళ్తున్నాను. అలాగే నా గురువు యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటాలని వెళ్తుంటాను. అహంకారాన్ని తగ్గించుకుందాం. ఒక మాట మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎవరి భక్తులుగా మాట్లాడుతున్నాం, ఈ మాట సంస్కారవంతమైందేనా, ఒక భక్తుడు మాట్లాడాల్సిన మాటేనా, ఒక ఆలోచన అనేది భక్తుడు చేసే ఆలోచనేనా? చాలాసార్లు సత్సంగంలో బాబా నాతో చేయించాడు. రావణ బ్రహ్మను మించిన భక్తులు లేడు, కానీ వాడికున్న అహంకారం మరెవరికి లేదు. అందుకనే సర్వనాశనం అయ్యాడు. సాక్షాత్తు ఈశ్వరుణ్ణి సాక్షాత్కారం చేసుకున్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కైలాసానికి వెళ్తాడు. ఆ ఈశ్వరుడు కూడా కాపాడలేదు రావణ బ్రహ్మని. అంటే మనని కాపాడేది మన ధర్మం, మన నిజమైన భక్తి, మనలో ఉన్న స్వచ్ఛత, మన ఆలోచన, మన పనులు, ఇవన్నీ పవిత్రమైనప్పుడు పుణ్యరాశి పెరిగి అది మనల్ని కాపాడుతుంది. నేను బాబా భక్తుణ్ణి, నేను శివభక్తుణ్ణి, నేను విష్ణు భక్తుణ్ణి, కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాను, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తాను అంటే ఎవరు కాపాడరు. కాబట్టి అందరం మంచిగా మాట్లాడడం, మంచిగా ఆలోచించడం వస్తే బయటికి వద్దాం. మంచిగా మాట్లాడడం రాదు, మంచిగా ఆలోచించడం రాదు, అందరి మీద పెత్తనం చేయాలనేదే
నా కోరిక అంటే బయటికి రావడం వల్ల ప్రయోజనం ఉండదు. అటువంటి వారి వల్ల మొత్తం వ్యవస్థనే అస్తవ్యస్తం అవుతుంది, చిన్నాభిన్నం అవుతుంది. సాయిరామ్. బాబా ఎక్కడో మొదలు పెట్టించాడు, ఎక్కడో ముగింపు తీసుకొచ్చాడు. జై శ్రీరామ్.